దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ కూడా ఆరోగ్యంగా సజీవ లెక్కలో ఉంచినందుకు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా! అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉంటే మరి ఒకసారి దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా! ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుదామండి. మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. దేవుని స్తోత్రం చెప్దామండి. చూడండి, దేవుని యొక్క దూత మరి యోహాను గారికి యోహాను గారితో మాట్లాడుతా చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, మరియు అతడు నాతో ఇలాగు చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడినవారు. గొర్రెపిల్ల ఎవరండి? యేసుప్రభు అని తెలుసా? గొర్రెపిల్ల అంటే ఏమండి? తెలుసా తెలీదా? గొర్రెపిల్లకి వివాహ మహోత్సవం ఉందంట. గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడినవారు. ఎవరిని పిలిచారంట అంటే, మనందరికీ ఆహ్వానం వచ్చింది కాబట్టి దేవుని నమ్ముకున్నాం. దేవుని స్తోత్రం చెప్దాం. మనమందరం దేవుణ్ణి తెలుసుకున్నాం. ఏ విధంగా ఆహ్వానం వచ్చింది? మీ కష్టాల్లో ఉంటే వచ్చిందా? శ్రమల్లో ఉంటే వచ్చిందా? రోగంలో ఉంటే వచ్చిందా? ఏదో ఒక రకంగా మీకు ఆహ్వానం వచ్చింది. ఏమండి? ఆయన దగ్గరికి మీరు వచ్చారు. ఎక్కడికి వచ్చారో తెలుసా? గొర్రెపిల్ల పెండ్లి విందుకి వెళ్ళి భోజనం చేయడం మాత్రమే కాదండి. ఏం చేయడానికి? ఏమండి? పెండ్లి కూతురుగా ఆయన ప్రక్కన కూర్చోవడానికి. దేవుని స్తోత్రం చెప్దాం. పెండ్లి కూతురుగా. ఏమండి? మీకు పెళ్ళంటే ఇష్టమేనా? ఏమండి? ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? చిన్న పిల్లలు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు కూడా పెండ్లి విందుకి వెళ్ళడం కానీ పెళ్ళికి వెళ్ళడం కానీ ఎంతో సంబరంగా ఉంటుంది. ముందే బట్టలు కొనుక్కుంటూ ఉంటారు. ఏమండి? అక్కడ ఎవరు కూడా ముసలోళ్ళు కనపడరు. పెళ్ళిలో ముసలోళ్ళు కనపడుతున్నారండి ఈ రోజుల్లో? ఎవరు కనపడరు కదా. మేకప్లు ఎక్కువగా ఉంటే మరి అందరు కూడా ఎలా ఉంటారు? అందంగా ఉంటారు అక్కడ పెళ్లి విందులో. మొన్న వెళ్ళి ఎంగేజ్మెంట్కి వెళ్ళాం. ఇలా అడుగు పెడుతుంటేనే అందంగా అనిపిస్తుంది. మొత్తం లైటింగ్లో ఇలా దండలా వేలాడుతా మొత్తం లైటింగ్ ఎక్కడ చూసినా లైటింగే. ఏమండి? ఎంత సంతోషంగా ఉన్నారు అందరూ కూడా హ్యాపీగా. ఏమండి? ఎవరికి నచ్చినాయి వాళ్ళకు అక్కడ అన్ని రకాలు పెట్టేశారు. ఎవరికి నచ్చినాయి వాళ్ళు తింటున్నారు. వెళ్ళిపోవడం, తినటం, కూర్చోవడం. ఏమండి? దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి పెళ్ళి అనేసరికి అందరికీ సంతోషంగా ఉంటుంది. దేవుడంట ఆయన యొక్క వివాహానికి మనల్ని పిలిచారు. ఎలా పిలిచారంటే పెండ్లి కుమార్తెగా ఆహ్వానించారు మనల్ని. సంతోషమేనండి? పెండ్లి కూతురులాగా మనం ఉంటున్నామండి. గుర్తుపెట్టుకుంటున్నాం మనం. ఒక క్రైస్తవ జీవితం అనే కాదు, మనం ఎవరు క్రైస్తవులనే కాదు, యేసు ప్రభుని నమ్ముకున్నారంట. ఎలా ఉన్నారేంటి? అది మాత్రమే కాదండి. నువ్వు నేను ఆయనకి పెండ్లి కూతురు. ఏమండి? పెండ్లి కుమార్తె. అర్థమవుతుందండి నేను చెప్పేది? దేవుని స్తోత్రం చెప్దాం. పెండ్లి కుమార్తె అంటే ఎలా అంటే, ఒక మహారాజు వచ్చి ఒక బీదరాల్ని పెళ్లి చేసుకున్నాడు సపోజ్. ఏమండి? దీనురాలైనటువంటి మరి ఎస్తేర్ని పెళ్లి చేసుకోవడం జరిగింది అహష్వేరోషు. చాలా రోజులు. ఏమండి? ఈజీగా సంవత్సరం రోజులు ఏం చేయాలి? అన్ని సుగంధ ద్రవ్యాలతో ఆమెని ఏం చేయాలంటే అన్ని సుగంధ ద్రవ్యాలతో పోస్తూనే ఉంటారు. శరీరం అంతా కూడా ఎలా మారాలి? రాజుకు తగిన శరీరంగా మారాలి. రాజుకు తగిన అందంగా మారాలి. పేదరాళ్ళని పెళ్లి చేసుకున్నారంటే పెంటల్లో తిరిగే వాళ్ళని తీసుకెళ్ళిపోయి అలాగే పెట్టి తాళి కట్టేయడం కాదండి. సిద్ధపడాలి ఫస్ట్. నువ్వు నేను ఎలా ఉండాలి? సిద్ధపడాలి. అర్థమవుతుందండి? మనం సిద్ధపడాలని దేవుడు కోరుకుంటా ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయనకి తగినటువంటి జీవితం జీవించాలి ఈ లోకంలో. ఆ పెండ్లికి మళ్ళీ మనం పిలిచారు ఆయన. పిలవడమే కాదండి, మనమే అక్కడ పెండ్లి కూతురు. గుర్తుపెట్టుకోవాలి. గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఈ లోకంలో అయితే డబ్బున్నవాడు ధన్యులు అంటారు. ఇల్లు చూడగానే అబ్బాయి అంతా మా అమ్మాయిని ఇస్తే ఎంత సూపర్, వాళ్ళ పేరు ఉన్నవాళ్ళు అంట అనుకుంటూ ఉంటారు కదా. కానీ మరి ఏమండి? ఈ లోకంలో ధన్యులు. యెహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ధన్యులు. ఏమండి? ఆయన ఆజ్ఞలను అనుసరించేవారు ధన్యులు. ఇక్కడ అంటాడు పెండ్లి మరి గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. నువ్వు నేను ఎక్కడికి వచ్చామంటే మరి మనం ఇన్విటేషన్ పట్టుకున్నది ఎవరిదండి? ఎక్కడికండి? పరలోక రాజ్యంలో ఒక పెద్ద పెళ్ళి ఉంది. ఆ పెండ్లికి పెండ్లి కుమారుడు దేవాది దేవుని యొక్క కుమారుడు. పెండ్లి కూతురు ఎవరండి? మనమేనండి.
దేవుని స్తోత్రం చెప్దాం. నువ్వు నేనే ఎంత అందంగా తయారవ్వాలో వాక్యంలో వ్రాయబడింది. వాక్యం అనే ఉదక స్నానం ద్వారా ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడంట, ప్రదానం చేసుకున్నాడంటండి. మనమైతే పరిశుద్ధులం అవ్వలేం. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల ద్వారా ఎవరు కూడా పరిశుద్ధులు అవ్వలేరంట. కానీ ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని మరి పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము ద్వారా ఏమండి మన బాప్తిసం తీసుకుంటే అప్పుడు ఆయన ప్రియ కుమారుడైనటువంటి యేసు రక్తంతో మనల్ని పవిత్రపరుస్తారు. అప్పుడు మన ఆత్మ ఎలా మారుతుందండి? పరిశుద్ధంగా మారుద్ది. అప్పుడు కాడ నుంచి నీతి క్రియలు చేయాలా వద్దా? ఏమంటే చేయాలా వద్దా? ఇప్పుడు కొంతమంది అంటున్నారు సబ్బాత్ వాళ్ళు చాలా మోసం చేస్తున్నారండి, ఏమండి బలులు ఒక్కటే తప్ప నీతి క్రియలు అక్కర్లేదండి అని చెప్పడం నేను విన్నాను. ఏమండి మరి దొంగతనం చేయొచ్చా? అబద్ధం ఆడొచ్చా? వ్యభిచారం చేయొచ్చా? లేనిపోయిన మాటలు చెప్పొచ్చా? ఏమండి ఇవన్నీ మరి ఏ ఆజ్ఞలు కాదా? దేవుని ఆజ్ఞలేనా ఇవన్నీ కూడా? ఆజ్ఞలేనా? ఏమండి నిన్నొక చెంప మీద కొడితే ఏం చేయాలంట? రెండో చెంప చూపించాలంట. చూపిస్తున్నారా మరి? ఏమండి నీ సొత్తు ఎత్తుకొని పోతే తిరిగి మరలా అడగొద్దు అంటాడు. మనం ఏం చేస్తామండి? చిన్న బకెట్ అయితే వదిలిపెడతామా? చిన్న గిన్నె అయితే వదిలిపెడతామా? ఏమండి మీ తాడు ఏదన్నా ఉందనుకోండి, గేదె తాడు, అక్కడ తాడు కనపట్లేదు, పక్కనోడికి అదే తాడు ఉందనుకోండి, మీరు ఏమంటారండి? ఏమండి నీ సొత్తు ఎత్తుకొని పోతే ఊరుకో అంటాడు ఆయన. అసలు ఏది మనం చేసేదేంటి? ఏమండి మన వెలుగు ప్రకాశించడం అంటే ఏంటో తెలుసా? పరలోకమందలి ఏమండి పరలోకం నుండి ఆయన కోసం తన భార్య అంటండి సిద్ధపరచబడి దిగి వస్తుందంట. అందలి వెలుగు ఎలా ఉందంట? దగదగా మెరయు సూర్యకాంతంలా ఉందంటండి. ఎలా ఉందంట అంటే మనం అంటండి మన నీతి క్రియలు ఎవరికైనా ధర్మం చేసామనుకోండి, ఈ చేత్తో చేస్తే ఈ చేత్తో తెలియకూడదంట. అది నీతి క్రియ అంట, అది వెలుగు అంట. మనం ఏం చేస్తామండి? చెప్పాలి అందరికీ. ఎంత వేసామన్నాడు అనుకోండి, ఎంత భర్త చెప్పాలి. ఎంత ఇచ్చామంటే మనకు ఊరుకుంటుందండి సైతాను. ఎలాగో ఒకసారి చెప్పరా బాబు, చాటుగానే ఈ ఒక్కడికి అన్నా చెప్పు, నీ ప్రతిఫలం ఎలాగో నేను తీసేయాలి ఎలాగైనా సరే అని చెప్పి అది ఎన్ని సంవత్సరాలకైనా నా మొహం ఇచ్చారంటే ఎందుకు ఇవ్వలే, నేను ఇవ్వలేదా? ఏమండి ఆఖరికి ఏమైపోయింది? మన ఈ చేతితో చేస్తే ఈ చేతికి తెలియకూడదని యేసుప్రభువు వారు చెప్తే ఎప్పటికైనా ఏమైపోద్ది? చెప్పడం జరుగుతుంది, ఆ ప్రతిఫలం పోతుంది. అందుకే మనకి ఆశీర్వాదాలు రాకుండా ఉండడానికి కారణాలు. మన నీతి క్రియలు అనేటువంటివి ధర్మం చేసిన మీ మీ ముందర బోర ఊదింపవద్దు. ఏమండి భిక్షం వేశారనుకోండి, ఏమండి ధర్మం చేశారనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు వాడు? ఆ శంఖాన్ని ఏం చేస్తాడు? గట్టిగా ఊతారు. పలానా వాళ్ళు ఇచ్చారు అన్నట్టు అర్థం అవుతుంది. ఎక్కడున్నారు వాళ్ళు? ఆ చర్చి దగ్గర ఉండి ఊతున్నాడు, అక్కడే ఉన్నాడు, వాళ్ళు వేసినట్టున్నారు, ఊదారు, అయిపోయింది. నీకు ప్రతిఫలం రాదంట. పరలోకంలో దేవుడు ఇవ్వరంట. అర్థమవుతుందండి? మరి చాలామంది గుళ్ళో చెప్తూ ఉంటారు, పలానా వాళ్ళు 500 రూపాయలు కానుక ఇచ్చారండి, పలానా వాళ్ళు 1000 రూపాయలు కానుక ఇచ్చారండి, పలానా వాళ్ళు ఫ్యాన్ ఇచ్చారండి. కొంతమంది ఏం చేస్తారండి? నీట్గా ఫ్యాన్ మీద పేర్లు రాసి ఇస్తారు. ఒక వస్తువు తీసుకొస్తే దాని మీద పేర్లు రాసి ఇస్తారు. అంటే పలానా వాళ్ళు ఇది ఇచ్చారు కాబట్టి, ఏమండి ఇది ఇచ్చారు కాబట్టి, ఇప్పుడు ఇలా చూసామనుకోండి, దీని మీద పేరు ఉంది గబుక్కున, వాళ్ళకి తెలియదు పాపం, వాళ్ళకి తెలియక వేశారు. కానీ ఏమైపోద్ది? దీని ప్రతిఫలం రాదంటండి, మన పేరు కనబడకూడదంట. అర్థం అవుతుందండి? నువ్వు ఎంత ఇస్తున్నావు అది నీ వెలుగు ఫలం అనమాట. కాబట్టి మన వెలుగు ప్రకాశించాలి అంటే దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా మనం ఏం చేయాలి? వినాలి. ఏది చేసినప్పటికీ కూడా మనం ఏం చేయాలి? యేసు ప్రభువారు ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగా మనం చేయాలి. కాబట్టి ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలు. దేవుని స్తోత్రం చెప్దాం. మన యథార్థమైన మాటలు కాదండి. ఎవరి అంట? రేపొద్దుట నువ్వు పెండ్లి కుమార్తెగా దేవుని సన్నిధిలో నిలబడతావు. అది దేవుని యథార్థమైనటువంటి మాట అనమాట. కాబట్టి అలాగే చూడండి, యేసుప్రభు వారు చెప్పిన మాటలు ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 14వ అధ్యాయంలో ఫస్ట్ నుంచి ఒకసారి చదువుదామండి. విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు పరిసయ్యుల అధికారుల్లో ఒకని ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయను అని వారు ఆయనను కనిపెట్టుచుండిరి. అప్పుడు జలోదర రోగం గల ఒకడు ఆయన ఎదుట ఉండెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా అని ధర్మశాస్త్ర ఉపదేశకులను పరిసయ్యులను అడుగ్గా వారు ఊరకుండిరి.
అప్పుడు ఆయన వారిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి, మీలో ఎవని గాడిద అయినను కుమారుడైనను ఎద్దైనను గుంటలో పడిన ఎడ్ల విశ్రాంతి దినమున దాన్ని పైకి తీయడా అని వారిని అడిగెను. ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయేది. యేసు ప్రభువారు అంటండి, ఒకని మరి పరిసయ్యుల అధికారుల్లో ఒకడు పెద్ద అతను. ఏమంటే పరిసయ్యులు అంటే ఇలా బోధించేటువంటి వాళ్ళు. ఆయన పెద్ద ఆయన భోజనానికి పిలిచారు. ఎప్పుడు? విశ్రాంతి దినాన భోజనానికి పిలిచినప్పుడు ఆయన్ని కనిపెడతా ఉన్నారంట. ఈయన ఏం చేస్తాడో చూద్దాం. అసలు దేవుని కుమారుడేనా? దేవుని కుమారుడైతే విశ్రాంతి దినాన్ని ఏం చేయకూడదు? భోజనం చేయకూడదా లేకపోతే స్వస్థపరచకూడదండి? భోజనం అయితే చేయొచ్చు కదా. ఏమండి, భోజనానికి పిలిస్తే భోజనానికి వెళ్ళారు. వాళ్ళ తప్పేంటి? స్వస్థపరచకూడదు. తీరా చూస్తే యేసుప్రభు వారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అతను ఉన్నాడంటండి, ఒక కుర్రోడు ఉన్నాడు అక్కడ. జలోదర రోగం కలిగినటువంటి వాడు. జలోదర రోగం అంటే ఎలా ఉంటుందో తెలుసండి? మూర్ఛ వ్యాధి అనమాట అండి. ఏమండి, అక్కడికక్కడ పడేస్తుంది, కొట్టేసుకుంటాడు. మరి పీకిపోతూ ఉంటాయి, లాక్కుపోతూ ఉంటాయి. ఆ తాళాలు తెచ్చి అలా పెట్టి ఇలా చేసి ఆ నలుగురు వచ్చి ఆపితే కాసేపటికి ఎప్పుడుకో లైన్ పడతాడు. ఏమండి, వచ్చేసింది యేసుప్రభు వారు ఎదురుగుంటా ఫిట్స్ వచ్చేసింది వీడికి. ఏమండి, వచ్చేస్తే యేసుప్రభు వారు ఏం చేశారంట? ఇలా పట్టుకొని చేరదీసి స్వస్థపరిచి, ఏమండి సర్లే వెళ్ళిపో నువ్వు అని చెప్పారంటండి. వెళ్ళిపోతే ఆ యేసుప్రభు వారు అంటున్నారు, వాళ్ళ యొక్క ముఖాలు వికారం అయిపోయినాయి. ఏమండి, అదేంటది అలా ఉండి మళ్ళీసారి వస్తే పర్లేదు దెయ్యం. ఏమండి, అంతేగాని స్వస్థపరిస్తే తప్పనమాట. వాళ్ళ యొక్క దృష్టి, వాళ్ళ యొక్క జ్ఞానం, మనిషికి యొక్క జ్ఞానము దేవుని న్యాయాన్ని కానీ దేవుని యొక్క ప్రేమను కానీ అర్థం చేసుకోలేదు. అర్థమవుతుందండి? అందుకోసం మనం ప్రతీది కూడా మాకే తెలుసని అని అనుకోకూడదు. దేవుడు ఏం చేస్తారంట, వెంటనే అతన్ని స్వస్థపరిచి పంపివేసిన తర్వాత వాళ్ళందరూ కూడా మొఖాలు మాడిపోయినాయి. ఎందుకు భోజనానికి పిలిచామా? విశ్రాంతి దినమున పని చేసేసాడు. ఏమండి, భోజనం అయితే చేయొచ్చు, పని చేసేసాడని వాళ్ళు అనుకుంటున్నారు. అప్పుడు యేసుప్రభు వారు అడుగుతున్నారు, మీలో ఒకనికి ఒక గొర్రె గుంటలో పడితే దాన్ని పైకి తీయడా? ఒక కుమారుడైనా ఒక ఎద్దైనా ఏదైనప్పటికీ కూడా గుంటలో పడిపోతే పైకి తీస్తారా, తీయరా? ఏమండి, సాతాను చేత మరి బంధింపబడిన ఇతన్ని నేను స్వస్థపరిస్తే తప్పేంటి అని చెప్తున్నారు. చూడండి ఒకసారి. అప్పుడు ఆయన వారిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి, మరి ఎవని గొర్రె అయినా గుంటలో పడితే తీరా. ఈ మాటలకు వారు ఉత్తరం చెప్పలేకపోయారు. పిలువబడిన వారు ఆ భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకున్నట్టు చూచి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. వాళ్ళు ఎవ్వరూ ఆన్సర్ చెప్పలేదంట. విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా? ఆయన స్వస్థపరిచి చూపించారు కదా, అప్పుడన్నా న్యాయమేనండి. ఏమండి, మా పిల్లలైతే ఎంతో కష్టం అండి, మీరు బాగా చేశారండి, మరి తప్పో ఒప్పోనండి అనాలండి. కానీ వాళ్ళ యొక్క కఠిన స్వభావాలను చూసి దేవుడు మరి చాలా బాధ కదా. భక్తి అనేటువంటిది కఠిన స్వభావం కాదు. దేవుని ప్రేమ ఏమండి కఠినంగా ఉండదండి. అర్థమవుతుందండి? చూడండి ఒకసారి. పిలువబడిన వారి భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకున్నట్టు చూచి ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. చూసారు ఆయన ప్రతి ఒక్కళ్ళు కూడా బంధువులందరూ ఒక ప్రక్కన, ఏమండి మంచి చైర్స్ ఉంటాయి కదా, అందమైన పెళ్లి కుర్చీలు. ఏమండి, అక్కడ ఎవరు కూర్చున్నారు? ముఖ్యులు వాళ్ళు కూర్చున్నారు. తర్వాత ఇంక మిగిలిన వాళ్ళు కూర్చున్నారు. ఓ ప్రక్కన బీద వాళ్ళు కూర్చోవడం, ఇవన్నీ చూశాడు. వీళ్ళందరూ కూడా చాలా స్టైల్గా నేను పలానా వ్యక్తిని అని అలా వాళ్ళ హృదయంలో ఉన్న గర్వాన్ని బట్టి యేసుప్రభు వారు ఈ ఉపమానం చెప్తా ఉన్నారంటండి. నిన్నెవరైనాను పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠము మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలువబడగా అతన్ని పిలిచినవాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును, అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటున కూర్చుండ సాగుదువు. యేసుప్రభు వారు చెప్తున్నారు. వందనాలు. నువ్వు వెళ్ళగానే ఎక్కడ కూర్చోవాలి? నేనండి ఈ యొక్క పెళ్ళికొడుకు యొక్క ఏమండి బాబాయినండి, పెళ్ళికొడుకుకి యొక్క మేనమావనండి, పెళ్ళికొడుకు యొక్క తాతయ్యని, కాబట్టి నేను ఇక్కడే కూర్చోవాలంటే ఆ పిలిచినటువంటి వ్యక్తి ఏమంటాడంటండి, బాబాయ్ నువ్వు అటు వెళ్ళవా, ఒకసారి పెద్ద ఆయన వచ్చారు ఇక్కడ కూర్చుంటారు అంటారు. అప్పుడు నీకు సిగ్గు అవుతుంది. నువ్వు ఎక్కడో వెళ్ళి ఆ చివరి ఎక్కడో కూర్చో. అప్పుడు ఏం చేస్తారు? పెళ్ళి కొడుకు యొక్క మేనమామ ఎక్కడున్నాడు, రావాలి అంటే అప్పుడు ఎలా ఉంటుందండి?
తక్కువలో కూర్చుంటే అక్కడెందుకు కూర్చున్నారు మీరు అసలు, రండి ఇక్కడికి రండి అంటే అది ఘనంగా ఉంటుంది. అంటే దేవుడు జ్ఞానం నేర్పించడం కదా. మనం ఎప్పుడైనా సరే తగ్గించుకోవడం అనేటువంటిది చాలా మంచిదండి. ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చింపబడతారు. మనందరం కూడా ఎలా ఉండాలనుకుంటాం? హై లెవెల్గా ఉండాలనుకుంటాం. ఏమండి? డబ్బేం ఉండదు, హై లెవెల్ కావాలి. ఈ ఒంటి నిండా రోగాలే ఉంటాయి. పైకి ఎలా ఉండాలి? పైకి డాంబంగా ఉండాలనుకుంటారు. ఏమండి? అవునా కాదా? మనుషులకి ఎలా ఉంటుంది? ఆ టాబ్లెట్ పడకపోతే కాసేపటికి కళ్ళు తిరిగి పడిపోతాం. అవునా కాదా? కాబట్టి మనం ఏం చేయాలి? ఇక్కడ చెప్తున్నారు, తను తాను హెచ్చించుకునేవాడు ప్రతివాడును తగ్గింపబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును అని చెప్పాను. మరియు ఆయన తన్ను పిలిచిన వానితో ఇట్లన్ను. పిలిచినటువంటి వ్యక్తి, భోజనానికి పిలిచిన వ్యక్తి ఆ వ్యక్తిని పిలిచి, ఇలారా నువ్వు ఎప్పుడన్నా భోజనాలు పెట్టాలనుకున్నావు అనుకో, ఆళ్ళకే కాదండి, ఈ రోజున మనతో కూడా చెప్తున్నాడు. గుర్తుపెట్టుకుందాం. గుర్తుపెట్టుకోవాలా వద్దా? యేసుప్రభు మాటలు వినేసి వచ్చేయడం కాదండి. వెళ్ళి కూర్చొని అటెండెన్స్ వేయించుకొని వెళ్ళటం కాదండి ప్రార్థన అంటే. ఏమండి? మీరు చదువుకుంటారు కాదంట్లా. ఇక్కడ చెప్పబడినవి దేవుడు ప్రత్యేకంగా మనకి గుర్తుండేలా చేస్తారు. అప్పుడు అతనితో ఇట్లా, నేను నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగువాన్నైనను పిలవద్దు. ఏం చేయకూడదంటండి? నువ్వు పగలు ఏదైనా విందు చేస్తున్నావా, రాత్రి విందు చేస్తున్నావా, మీ ఇంటికాడ భోజనాలు పెడుతున్నావా, నీ ఇంటి దగ్గర ఫంక్షన్ పెడుతున్నావా, అప్పుడు నీ స్నేహితులను పిలవద్దు, నీ బంధువులను పిలవద్దు. ఇంకెవరినంటండి? ధనవంతులకు నీ పొరుగు వారిని, పక్కన వాళ్ళని కూడా పిలవకపోతే ఏమనుకుంటామండి? వాళ్ళని పిలవాలి. మీరైతే ఎవరిని పిలుస్తారు? వీళ్ళందరినైనా? కానీ యేసుప్రభు వారు చెప్తున్నారు, ధనవంతులకు నీ పొరుగువారినైనా పిలవద్దు, వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారము కలుగును. వాళ్ళు నిన్ను మరలా పిలుస్తారు వాళ్ళు. ఏమండి? ఈ మాట సరిగ్గా వింటే అర్థమవుతుంది. ఫంక్షన్ కోసం పెద్ద ఖర్చు పెట్టాలనుకుంటాం. 10 లక్షల రూపాయలు ఖర్చు అవ్వాలి. నీ దగ్గర ఉన్నా లేకపోయినా అప్పో సప్పో చేసి ఏం చేయాలి? మా మావయ్య పెద్దగా పెట్టారు కాబట్టి నేను ఈసారి పెద్దగా పెట్టాలి, వాళ్ళకంటే నా స్టేటస్ ఏం తక్కువ అవ్వకూడదని చెప్పి ఏం చేస్తారు? పెద్దగా పెడతారు. అసలు విందు పెట్టడమే ఏంటంటండి, వీళ్ళని పిలిస్తే వేస్ట్ అయిపోతుందంట టైం. మనం వేస్ట్ ఖర్చులు పెట్టకూడదంట. నీకు డబ్బులు వేస్ట్ అవ్వకూడదు. అవునా కదా? నీకు ఏమవ్వాలి? ఇక్కడ ఖర్చు పెడితే అక్కడ పరలోక రాజ్యం వెళ్ళిపోవాలి. యేసుప్రభు వారు చెప్పినటువంటి మాట. నువ్వు ఇక్కడ ఏదైనా ఖర్చు పెట్టావనుకో, అది ఎక్కడ ఉండాలి? మరి అక్కడ లేకుండా ఇక్కడ గొప్పగా భలే పెట్టారండి. అద్భుతంగా ఉందండి. ఏమండి? ఆకులు బాగున్నాయండి, ప్లేట్లు బాగున్నాయండి, డెకరేషన్ బాగుందండి. నువ్వు భోజనం చేసి చెయ్యి కడుగుతూ ఉండగానే అయిపోయిందండి, ప్లేట్ కుర్చీలు తీసేయమంటారా? ఏమంటారండి? అంతేనా కదా? అయిపోద్ది అంతే. 2 నిమిషాలు అదే ఎక్కడికి? వీడియోలకి రావడానికి. గుర్తుపెట్టుకుందాం మనం. ఎలా అంటే దేవుడి మాటలు మరి చాలా విలువైన మాటలు. ఏమండి? నీ బంధువులను పిలవనవసరం లేదు, నీ ముఖ్య స్నేహితులను పిలవనవసరం లేదు. రే నన్ను పిలవలేదేంట్రా? ఎవరిని పిలుస్తామండి? ఫోటోకి రావాలంటే అందంగా తయారైన వాళ్ళు బాగుంటారా, లేకపోతే కుంటిగా ఉన్నవాళ్ళు బాగుంటారా, గుడ్డిగా ఉన్నవాళ్ళు బాగుంటారండి? ఎవరు బాగుంటారు? ఎవరు బాగుంటారు చెప్పండి? మనం ఏదైనా ఫంక్షన్ చేసి అశ్వారపేటలో చుట్టుపక్కల ఉన్న పేదోళ్ళందరూ రావాలి ఓహో అనేసి అన్నాం అనుకోండి, నవ్వా అంటే వెంటనే తెలియదు కాబట్టి మనం ఈ ఇన్విటేషన్ ఇవ్వడానికి కొంచెం ముందు నుంచే, ఇదైతే ఫోన్లో కొట్టేస్తే వెళ్ళిపోతుంది కాబట్టి వీళ్ళందరినీ ఏం చేయాలి? ఆటో వాళ్ళని పిలిచి, అయ్యా మీకు కొంచెం డబల్ ఇస్తాం మేము, కుంటోళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పడేయండి, గుడ్డోళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పడేయండి, అక్కడ మంచి భోజనాలు పెడుతున్నారంట అంటే. దూరం వాళ్ళు అయితే, దగ్గర వాళ్ళు అయితే ఏం చేస్తారండి? మొత్తం చెప్పుకొని వాళ్ళే వచ్చేస్తారు. అర్థమవుతుందండి? దేవుడు కోరుకునేది ఎవ్వరు అప్పుడు దాకా తినరాళ్ళు. నువ్వు ఉత్తి చికెను పలావ్ పెడితే ఎలా ఉంటుందండి వాళ్ళకి? ఎలా ఉంటుందండి? అదే అక్కల బంగాళదుంప వేసి సాంబార్ వేసి ఉత్తి చికెన్ వాళ్ళు ఏమంటారు? ఎంతో సంతోషపడతారు. నీకు హంగామాలు ఏం అక్కర్లేదు. అమ్మో చైర్స్ లేవు, టీప్ టాప్ లేదు, ఏమండి పందిర్లు లేవు, ఈ లేవు అని కాదు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు పాపం. అవునా కదా? చాలా గుర్తుపెట్టుకుందాం. మనం మన పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ఎలా ఉండాలి? ఎలా ఉండాలండి? అవునా కదా? చాలా సింపుల్గా చేయండి. అంటే మేము ఫంక్షనే పెట్టుకోవడం పెట్టుకోవద్దు అంటలా నేను. ఫంక్షన్ పెట్టండి. మీ టెంట్, మీ యొక్క మరి మీకు కిందంతా ఎవరుండాలి?
కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, అంగహీనులు ఒక 100 మంది వచ్చారనుకోండి. ఎంత అందంగా ఉంటదండి? అందంగా ఉంటదా? ఉండదా? ఆళ్ళకి గిఫ్ట్‌లు కూడా రెడీ చేస్తే ఇంకా బావుంటది కదా! అవునా కదా? యేసు ప్రభు చెప్పిన మాట. దేవుని స్తోత్రం చెప్దాం. అయి నీతి క్రియలు అంటారు వీటిని. కాబట్టి తర్వాత చూడండి. అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గుడ్డివాండ్రను పిలువుము. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికేమీ లేదు గనుక నీవు ధన్యుడవగుదువు. ఎప్పుడు ధన్యులవుతారండి? ఏవండీ? మా ఇంట్లో ఫంక్షన్ జరిగిందండి. ఫంక్షన్ జరిగినప్పుడు ఏదో ఒకటి జరుగుద్దండి. ఏం జరుగుద్దండి? ఏదో ఒకటి జరుగుద్దండి. దిష్టి తగిలిందా? దిష్టి కాదు. దేవునికి కోపం వస్తది. ఏవండీ? అవునా కదా? గుర్తుపెట్టుకోవాలి. నీతిమంతుల పునరుద్ధానమందు నీకు ప్రత్యుపకారం పొందుదు అని చెప్పెను. తన మహిమగల సింహాసనం మీద యేసుప్రభు ఆసీనులుగా ఉన్నప్పుడు కుడివైపున ఉన్న వారిని చూసి ఆయన ఏమంటున్నారు? నా తండ్రి చేత ఆశీర్వదింపబడినటువంటి వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీకోసం సిద్ధం చేసినటువంటి ఆ యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని అలుపులకి పెట్టినటువంటి వాళ్ళని ఆయన ఆహ్వానిస్తా ఉన్నారు. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండే వారిలో ఒకడు ఈ మాటలు విని, దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, అయ్యి బాబోయ్, ఏంటంట, కుంటివారిని గుడ్డివారిని అందరినీ పిలవండి అని చెప్పగానే అప్పుడు ఏంటంటే నీతిమంతుల పునరుత్థానములో అతడు ధన్యుడవుతాడు అని చెప్పగానే పక్కన వాడికి ఏంటంటే పరలోక రాజ్యం వెళ్ళాలని ఆశతో ఉన్నటువంటి వ్యక్తి పరలోక రాజ్యంలో భోజనం చేసేవాడు ధన్యుడు. ఏంటంటండి, అక్కడికి వెళ్ళాము అంటేనే గ్రేట్. యేసు ప్రభు భోజనం అంటే ఎన్ని సంవత్సరాలు తెలుసా? ఎన్ని సంవత్సరాలండి? 7 ఇలపై యేసు రాజ్యమేలును, 7 లోకం మీదికి శ్రమ రాబోతుంది. ఏమండి? 7 ఇలపై యేసు రాజ్యం ఏలుతాడు. 7 సంవత్సరములు పెండ్లు విండంతండి. భూమి మీద దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళకి భూమి మీద దుస్సహమైనటువంటి వేదన. వాళ్ళకి మరణానికి వెళ్దాం అంటే మరణం పోయిందంటండి. ఇక మృత్యు కనపడదనమాట. అర్థమవుతుందండి? ఇంక మృత్యు లేదు, వెళ్ళిపోతాడు. ఆ 7 సంవత్సరాలు ఎంత బాధ అనుభవిస్తారో. ఇలా చూస్తే పైన ఎంత అందమైన పెండ్లు విందో కనబడదు అనుకుంటున్నారా? వాళ్ళు చూస్తూనే ఉంటారు. పరలోక రాజ్యంలో ఉన్న వాళ్ళకి పాతాళంలో ఉన్న వారి వేదనలు కనబడతానే ఉంటాయి. అందుకే అంటాడు లాజరు, ఏమండి, ధనవంతుడు ఏమంటాడు? అబ్రహామా, ఏమండి, నీ యొక్క కుడిపార్శ్వన ఉన్నటువంటి లాజర్ను నా దగ్గరికి పంపించు ఒకసారి. ఏమండి, అతను ఇలా వేలు అంటండి, బొట్టన వేలు ఏం చేయాలంట, నీళ్ళలో ముంచి ఇలా చొక్కేస్తే సరిపోద్ది, నా దాహం తీరద్ది అని అడుగుతూ ఉంటాడు. కనపడతా ఉంటారు. ఇక్కడేమో వేదన పడతా ఉంటే అక్కడ భోజనాలు చేసేది మహా పెండ్లి విందు. అప్పుడు ఆ రోజున అందరికి అన్నిటి బాష్పాలు ఆయన తుడుస్తారు. ప్రతి ఒక్కరిని వచ్చి పలకరిస్తారు, అందరినీ హట్ చేసుకుంటారు. ఏమండి, కంగారు పడవద్దు ఎవరు కూడా. కొంచెం దేవుని కోసం నిలబడడానికి ఇష్టపడాలి. ప్రార్థనకు వచ్చినా ఒకటే, ప్రార్థనకు రాకపోయినా ఒకటే. నమ్ముకున్నప్పుడు ఒకలాగానే, నమ్ముకోనప్పుడు ఒకలాగానే. ఎందుకండి దేవుని నమ్ముకోవడం? ఎందుకు? మార్పు ఏమైనా ఉంటుందా? మార్పు ఏమైనా ఉంటుందా? అసలు దేవుని నామానికి అవమానం తెచ్చేవారుగా మనం ఉండకూడదు. ఒక పెండ్లి కుమార్తెగా ఉన్నటువంటి మనం మరి ఎలా ఉండాలి? మరి మనం ఎలా ఉండాలండి? పెండ్లి కుమార్తె స్థానంలో ఉన్న మనం పెండ్లి కుమార్తె అండి. ప్రతి ఒక్కళ్ళు ఎవరు? నేను ఎప్పుడైనా సరే ఎవరికైనా నీరసంగా ఉందంటే ముందు కంగారు పడిపోతూ ఉంటా. ఏంటి అంటే, ప్రభువా, నీ యొద్ద నిలబడేటప్పుడు కుడివైపున నిలబడేలా చేయవా. ఒక్క పొరపాటు కూడా ఉండకూడదు ప్రభువా. చిన్న పొరపాటు కూడా ఉండకూడదు నాయన. ఏమండి, ముడత మచ్చ కళంకం లేనటువంటి ప్రియురాలిగా నువ్వు ఉండాలంట. ఏమండి, పరిశుద్ధుల నీతి క్రియలు అనేటువంటి ఏంటండి, ప్రకాశమానములైన నిర్మలమైనటువంటి వస్త్రాలంట అవి మనకి. ఏమండి, ప్రకాశములంట. మనుషులకి అర్థం కాదు. నువ్వు నీతిగా జీవించడం అవి వెలుగుతో సమానం అనమాట. అర్థమవుతుందండి. కాబట్టి యేసు ప్రభు యొక్క పెండ్లి కుమార్తెగా మనం ఉన్నటువంటి వాళ్ళం చాలా జాగ్రత్తగా జీవించాలి. అప్పుడు యేసు ప్రభు వారు పరలోక రాజ్యంలో భోజనం చేయవాళ్ళు ధన్యుడు అని చెప్తే ఒక ఉపమానం చెప్తున్నారు యేసు ప్రభు వారు. ఆయన అతనితో ఇట్లా, నేను ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. దేవుని స్తోత్రం చెప్దాం. ఒక మనుషుడు ఏంటంట, గొప్ప విందు చేయించి అనేకులను పిలిచారు. ఈ విందేంటో తెలుసండి? విందేంటి? ఇప్పుడు సువార్త అనేటువంటిది విందు. దేవుని స్తోత్రం చెప్దాం. యేసు ప్రభు వార్త మీకు వచ్చిందంటే మీరు విందుకు పిలువబడినటువంటి వారు. కాబట్టి చూడండి, విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రెండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. ఏంటంటండి,
విందు కాలం రెడీ అయిపోయింది, భోజనాలు రెడీ అయిపోయినాయి. నేను ఒక అంగినీటి పొలంలో ఉండగా ఏమండి అందరిని పిలుస్తారు, ఒకసారి అందరికి ఇన్విటేషన్ ఇస్తారు. అయినప్పటికి కూడా మరలా ఏం చేస్తారు, అందరికి ఒక కుర్రోడు వస్తూ ఉంటాడు. అమ్మా భోజనాలు అయిపోయినాయి, రెడీ రెడీ రెడీ, అందరు రావాలి రావాలి రావాలని పిలుస్తూ ఉంటారు. అంటే మరలా ఒకసారి పిలిచారంటండి. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. ఏంటంటండి, ఏక మనస్సుతో నెపములు. నెపములు అంటే సాకులు అంటాం మనం కదా. మొదటివాడే, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యంగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవల్లని నిన్ను వేడుకొనుచున్నాను అనెను. బాబాయ్ భోజనానికి అంట రమ్మంటున్నారు అర్జెంటుగా, అయిపోయింది రావాలి అంటే, ఒరేయ్ నేను ఒక పొలం కొన్నాను రా. ఏమండి, పొలం కొన్న వాళ్ళు ముందు చూడడానికి వెళ్తారా, కొన్న తర్వాత చూస్తారా? ముందు చూస్తారా, కొన్న తర్వాత చూస్తారా? దాన్నే నెపం అంటారు, దాన్నే సాకు అంటారు. అర్థమవుతుందండి? నాకు ఎక్కడ కుదురుద్దండి. ఒక అతను అంటాడు, నేను టాపి మేస్తుంది కదండి, నేను మందిరానికి రావడానికి నాకు కుదరదండి, మీరే ప్రార్థన చేయండి. ఏంటంటండి, టాపి మేస్త్రికి ఖాళీ లేదంటండి. ఎవరికి ఖాళీ లేదు? టాపి మేస్త్రికి ఖాళీ లేదు. మహారాజులు అయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేసేవారు, 3 సార్లు 7 సార్లు ప్రార్థన చేసేవారు. అర్థమవుతుందండి? మీరు వాక్యాలు వినండి, తర్వాత వాక్యాలు వినాలి. మనం మధ్యలో మాట్లాడుకోవడం కంటే వాక్యం విందాం. కాబట్టి ఇక్కడ మరి నెపాలు చెప్పసాగుతున్నారు. అయ్యా రండి భోజనానికి అంటే, నేను ఒక పొలమును కొనడానికి వెళ్తున్నాను కాబట్టి నేను రాలేను, నన్ను క్షమించు అని. మరి ఒకడు 5 జట్టల ఎడ్లు కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళుచున్నాను, నన్ను క్షమింపవల్లని వేడుకొనుచున్నాను అనెను. ఏంటంటండి, 1000 అండి 5 జత 10 కదా, 10 ఎడ్లు అనమాట అండి. 5 జతల ఎడ్లు అంటే 10 ఎడ్లు నేను కొన్నాను రా బాబు. ఏం చేశాడంట, కొన్నాడంట. కొంటే ఏం చేస్తారంట, అప్పుడు పరీక్షింపు వెళుతున్నాను. బండి కొనేసామండి, రెడీగా ఉందంటే ముందు చూస్తారా తర్వాత చూస్తారండి? అసలు యేసుప్రభు వారు చాలా బాగా చెప్తారు ఏది చెప్పినప్పటికీ కూడా. ఏమండి, ఏంటంట, 5 జతల ఎడ్లు కొన్నాను, వాటిని పరీక్షింప వెళుచున్నాను అని ఇంకొకటి చెప్పాడంటండి. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకుని ఉన్నాను, అందుచేత నేను రాలేను అనెను. స్త్రీని తీసుకుని వెళ్ళొచ్చు కదా, పెళ్ళైపోయినాడు. ఏమండి, అందరు కూడా నేపాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమంటున్నారు, ప్రార్థనకు రండమ్మా అంటే ఏదో ఒక సాకులు. ప్రార్థనకు రండి, దేవుని నమ్ముకోండి, ఏమండి మా అమ్మాయి వివాహం అవ్వాలండి, అందుకోసం మేము రాలేమండి, ఇలా నెపములు చెప్పసాగిరి అంటండి. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు అతని యజమానికి తెలియచేయగా, ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధుల్లోనికి సందులలోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గ్రుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పాను. ఈ దాసుడు వెళ్ళాడు. అయ్యగారు అందరితో చెప్పానండి, ప్రతి ఒక్కళ్ళు కూడా రానని చెప్పారండి, రకరకాల మాటలు చెప్పారండి, అందరికీ పనులే ఉన్నాయంటండి, ఒక్కడు కూడా రావట్లేదా? రావట్లేదండి, ప్రతి ఒక్కరికి కూడా పనులు ఉన్నాయంటండి. ఏమండి, విందు చేసిన వాళ్ళకి ఎలా ఉంటుందండి, కోపం వస్తుంది కదా. అప్పుడు అంతటా చూడండి, అందరినీ తోడుకు రమ్మంటే అంతటా దాసుడు, ప్రభువా నీవు ఆజ్ఞాపించినట్టు చేసి తిని కానీ ఇంకనూ చోటు ఉన్నదని చెప్పాను. కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, అంగహీనులు అందరూ వచ్చేసారంటండి, బిల మొత్తం వచ్చేసారు. ఇంకా చోటు ఉందంట. ఇంకెంత ఉందంటండి, ఇంకా చాలా చోటు ఉందంట. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండినట్లు నీవు రాజమార్గంలోనికి కంచెల్లోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయము. ఎక్కడంటండి, రాజమార్గాల్లో ఉన్నవారిని, కంచెల్లో ఉన్నవారిని కూడా ఏం చేయాలి అంటే, కష్టాల్లో ఉన్నవారిని, శ్రమల్లో ఉన్నవారిని, లేకపోతే మరి హై లెవెల్గా బ్రతికే వాళ్ళందరినీ కూడా నువ్వు బలవంతం చెయ్యి. ప్రతి ఒక్కళ్ళు తీసుకురా, ప్రతి ఒక్కళ్ళు నా విందు రుచి చూడాలి, నేను చేసినటువంటి విందుకి రావాలి అని ఆయన కోరుకుంటా ఉన్నారంటండి. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళుచున్నప్పుడు చూడండి, ఎలయనగా పిలువబడిన వారు ఆ మనుషులలో ఒకడును నా విందు రుచి చూడని మీతో చెప్పుచున్నాను అనెను. చూసారండి, యేసుప్రభు వారు పిలిచినటువంటి పరిస్థితుల్లో, రాలేని పరిస్థితిలో ఎంతమందికి తెలుసండి యేసుప్రభు అంటే? ఎంతమందికి తెలీదు. కొంతకాలం నాకు కుదరట్లేదండి, నేను రావట్లేదు, ఇంకా వాడి రుచి చూడని అవసరం లేదు విందు అన్నాడు అనుకోండి దేవుడు, అది పిలుస్తాడండి, ఎప్పటికైనా పిలుస్తాడండి. ఆడండి ముసలోడు అయ్యాక వస్తాడు, మంచంలో ఉన్నప్పుడు వస్తాడు, ఛాన్స్ ఉండదంటండి. పిలువబడిన ఆ మనుషుల్లో ఒక్కడు కూడా నా విందు, ఎంత నిఘాటం, ఎంత నిర్లక్ష్య వైఖరి, అవునా కాదండి? యేసుప్రభు అంటే ఎలాంటి నిర్లక్ష్య వైఖరి ఉండకూడదు. ప్రతి ఒక్కరూ ఎలా ఉండాలండి, ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. మన సమయాన్ని ఏం చేయకూడదు, దేవుని దగ్గర సాకులు నాకు తెలియక అడుగుతున్నా,
ఏమండి దేవుని దగ్గర ఒక చిన్న ఉద్యోగం మీకు దొరికితే 300 రూపాయలు వస్తాయేమో నెలకి, రోజుకి. దాన్ని ఏమంటారు? మా సార్ వద్దన్నారండి. 1000 దినాల ఆశీర్వాదం వస్తుందంటే 1000 దినాల ఆశీర్వాదం ఎవరికి తెలుస్తుందండి? ఇదంతా భక్తిగా ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుందండి. భక్తి అనేటువంటిది అర్థమైన వాళ్ళకి అర్థమవుతాయి. ఆ అంకుల్ గారు ఉన్నారనుకోండి, పొద్దున్నే 9:30 కల్లా వచ్చేస్తారు. ఆయన వచ్చేసి చక్కగా టవలో కిందేసుకుంటారు, మోకరిస్తారు, చక్కగా 2 చేతులు పెడతారు. ప్రభువా నా బాధలు చూడండి, నా కష్టాలు చూడండి, ప్రార్థన చేస్తారు. అమ్మ కుమార్తెల్లి రావాలి ప్రార్థన చేయాలంటాడు. చేసేసి నేను పంపించాలి. మళ్ళీ సాయంత్రం 6 అవుతుంది అనగేసరికి 6 వచ్చేస్తారు. దమ్మ మళ్ళీ చీకటి పడితే నాకు కళ్ళు సరిగా కనపడవు కానీ రమ్మని. ఆయనకి ఎంత వయసు? 79 సంవత్సరాలు అంట. దేవుని స్తోత్రం చెప్దాం. మనం ఎప్పుడైనా చకచక మోకరించి ఏమండి మనసారా ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారా? ఏమండి ఉంటారా? ఇక్కడ ఏదో కొంచెం పొట్టలో ఏదో కొంచెం గట్టిగా ఉందంట. మొన్న ఇలా అని, అమ్మ ఇలారా ఒకసారి ఈ చెయ్యి ఒకసారి ఇక్కడ పెట్టు అంటే, వీళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళు చెయ్యి పెడితే ఏమవుద్ది చెప్పారు వాళ్ళకి ఎవరైనా? మనం దేవుడు అంటే నిర్లక్ష్య వైఖరి ఉండకూడదు, భక్తిగా ఉండడం నేర్చుకోవాలి. చక్కగా వస్తారు, మనసారా ప్రార్థన చేసుకుంటారు, మోకాళ్ళు వేసి చక్కగా వంగలేని పరిస్థితి, మోకాళ్ళు ఏం మోకాళ్ళు అని ఇలాగ అనుకుని ఆఖరికి నేను మోకరించి ప్రార్థన చేస్తుంటే కాసేపు బ్రతిలాడుకుంటారు దేవుణ్ణి. నేను చేసేసిన తర్వాత కూడా అయ్యా నిన్నే నమ్ముకున్నాను. దేవుని స్తోత్రం చెప్దాం. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఏంటి? కంచెలలోకి వెళ్ళండి, రాజమార్గాల్లో కూడా వెళ్ళండి, సువార్తను చెయ్యండి, బలవంతంగా తీసుకురండి. బలవంతంగా నా ఇల్లంతా నిండాలి. నిండిన తర్వాత ఏమైంది చూద్దాం. బహుజన సమూహులు ఆయనతో కూడా వెళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెండ్రిని, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. దేవుని దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు, మా ఆయన గారు ఊరుకోవట్లేదండి, మా ఆవిడ ఊరుకోవట్లేదండి, మా పిల్లోడండి వెళ్ళొద్దన్నాడండి, వాళ్ళు నాకు పాత్రలు కాదు. చాలా జాగ్రత్త. ఈ పెండ్లి విందులో కూడా ఇంకొక అధ్యాయంలో రాయబడిన మాట ఏంటి అంటే, ఆ పెండ్లి కుమారుడు వచ్చి ఏంటంటండి ఆ విందులో ఉన్నప్పుడు చూసి, ఏమంటే అక్కడ పెండ్లి వస్త్రాలు లేకుండా ఉంటే వాళ్ళని చీకటి గల బిలాల్లో పంపించండి అంటాడు. పిలువబడినటువంటి మాట నిజమే, నువ్వు నేను వచ్చిన తర్వాత పెళ్లి వస్త్రాలు కావాలంటండి. అక్కడ పెళ్లి వస్త్రాలు కావాలంట. పెళ్లి వస్త్రాలు అంటే ఎక్కడిచ్చారు? అక్కడ ఇస్తున్నారుగా, నీకు తెలియదా? వాళ్ళు పట్టించుకునే పనే లేదు, ఇక్కడ చెప్పే వాక్యాలు వినే పనే లేదు. మనం ఉండవలసిన రీతిలో ఉండకపోతే ఏమవుద్దండి? అది వస్త్రాలు లేనట్టే. ఆ రోజున పెళ్ళికి మనం అర్హులుగా ఉండాలంటే నీతిగా ఉండాలి, మరి నిర్దోషంగా ఉండాలి. మనం ఎలా ఉండమని దేవుడు చెప్పారో అలాగా నేర్చుకోవాలి ప్రతి విషయంలో కూడా. అలాగే ఒకసారి ప్రకటనగా అదే మత్తయి సువార్త 25వ అధ్యాయము ఫస్ట్ నుంచి చదువుదామండి ఒకసారి. యేసుప్రభు వారు ఉపమానాలు చెప్తా అంటే కథల రూపంలో చెప్పేవారు. కథల రూపంలో అయితే అన్నీ మనకు అర్థమవుతాయి కదండి. పరలోక రాజ్యాన్ని కథల రూపంలో చెప్పేవారు, రకరకాల ఉపమానాలు చెప్తూ ఉండేవారు. అలాగే పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఇక్కడ చూడండి, పరలోక రాజ్యం అంటే చూడండి, అర్థమవుతుంది అందరికీ? నిద్ర వచ్చేవాళ్ళు దేవుని స్తోత్రం చెప్దాం. నిద్ర వస్తుందా? వింటున్నారా? నిద్ర అనేటువంటి పెద్ద సాతాను అంటండి. ఏమండి, సైలెంట్గా ఉండి మనం వచ్చినటువంటి పనిని పాడు చేసేటువంటిదే సాతాను. కాబట్టి నిద్రపోకూడదు. పరలోక రాజ్యం అనేటువంటిది 10 మంది కన్యకలు పెండ్లి కుమార్ని ఎదుర్కోవడానికి దివిటీలు పట్టుకొని బయలుదేరానంటండి. వీరిలో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. ఏంటంటండి, 10 మంది కన్యకలు ఒకే రకంగా ఉన్నారు, డ్యూటీలు పట్టుకున్నారు, వాళ్ళు బయలుదేరారు. లోపల ఉన్నటువంటి బుద్ధి అనేటువంటిది ఎక్కడ ఉంటుందండి? బుద్ధి అన్నది ఎక్కడ ఉంటుంది? పైకి కనపడద్దా? అందంగా ఫోటో పెట్టారనుకోండి, బుద్ధిమంతురాలా బుద్ధిహీనరాలా అంటే కనబడుతుందా? కనబడద్దా? ఏమండి కదా, కనబడదు కదా, వాళ్ళ ప్రవర్తన బట్టి కనబడుతుంది మనకి. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. బుద్ధి అంటే ఏంటి? బుద్ధిమంతుడు అంటండి పాతాళాన్ని తప్పించుకోవాలని పరలోకాని మార్గాన్ని నడుచుకుంటాడంటండి. పరమునకు పోవు మార్గమున
నడుచుకుంటాడు. ఈ పాతాళం ఉంది బాబోయ్! అందుట్లో పడితే యుగయుగాలు నరకంలో ఉంటామని చెప్పి బుద్ధిమంతుడైతే. అంటే వాడికి బుద్ధి ఉంది కాబట్టి చనిపోయిన తర్వాత ఎలా ఉంటదని. బుద్ధి కలిగిన వాళ్ళు ఏవండి? బుద్ధి అంటే ఏంటి? ముసలోళ్ళు అవుతున్నాం. రేపొద్దుట కాళ్ళు, చేతులు ఏమవుతాయి? లాక్కొస్తాయి, పీక్కొస్తాయి. ఎముకలు ఉన్నట్టు ఉంటాయండి. మంచాన పడతాం. కాబట్టి ఏం చేయాలి? 4 రాళ్ళు వెనకాలంటారు. 4 రాళ్ళు అంటే ఏంటి? కొంత డబ్బులు ఉండాలి అనుకొని వెనక పెట్టుకుంటారు. అవునా కదా? అప్పటికప్పుడు కావాలంటే ఎవరిస్తారు అని చెప్పి. ఇల్లో, వాకిలో ఏయోటి చూసుకుంటారు. అవునా కదా? బుద్ధి కలిగిన వాళ్ళు. అప్పుడేమవుతుంది? కొంచెం పిల్లలకో ఎవరికో ఆశ్రయం ఉంటుంది కాబట్టి వాళ్ళకి సహాయం చేయగలుగుతారు. మరి బుద్ధి లేకుండా ఉన్నారనుకోండి, ఏమో వద్దులే కానీ అన్నారనుకోండి, ఎక్కడుంటారండి? ఎక్కడుంటారు? ఎక్కడుంటారు? ఒక ఆవిడ గంగినీడిపాలెంలో మంగాయమ్మ గారని ఒకసారి సరువును చిన్నమ్మ కలిసి వెళ్ళారు. నేను అప్పుడప్పుడు వెళ్ళాను. ఆవిడ ఒంటరిగా ఉండి చాలా బాధ అనుభవిస్తూ ఉండేవారు. వెళ్ళొచ్చిన తర్వాత పాపం సైలెంట్గా స్నానం చేసేవారు. అంటే ఆవిడ పరిస్థితి ఎలా ఉందో మనకు అర్థం అవ్వాలి. వెళ్ళొచ్చిన తర్వాత ఏమంటే ఆవిడకి కొంచెం ఏదైనా పెడితే దగ్గర ఉంటే వాసన అంతా ఎలా ఉంటుంది? పట్టేస్తుంది కదా. అలాంటి పరిస్థితిలో మరి స్నానాలు చేసుకున్నారు. అయితే అప్పుడు పాపం ఆవిడ సమాధి కార్యక్రమానికి పాస్టర్ గారికి బాక్స్కి డబ్బులు ఇచ్చిందంటండి. మట్టి గొయ్యి తీసే వాళ్ళకి డబ్బులు ఇచ్చిందంటండి. ఏమండి? ఆ తర్వాత ఒక 2 లక్షలు బ్యాంకులో ఉంచిందంటండి. నద్యనం చేయండి అని. ప్రార్థనా కూడికి పెట్టి మా ఇంట్లో పెద్ద ప్లేట్లు ఉంటాయి. సరువుకి నాకు ఇచ్చారు. అందరికంటే పెద్ద ప్లేట్లు ఎవరి అంటే ఆవిడయే. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి? ప్రార్థనతో చేయమనండి. మా వాళ్ళు కాదని చెప్పి మామూలు చేస్తారేమో. నేను బాప్తీసం తీసుకున్నా. పాస్టర్ గారు మీరు రావాలని సుబ్బారాయుడు మావయ్యతో వాళ్ళతో చెప్పి అన్నిటికీ రెడీ చేసుకొని ఏం చెప్పిందండి? నాకు విచిత్రం అనిపించింది. కొంచెం జ్ఞానం కలిగినటువంటి వాళ్ళే. దేవుని పేరట నా రోజు కూడా బాగా చేయండి, మంచిగా చేయండి అని చెప్పి డబ్బులు ఇచ్చేసి చనిపోయింది. కాబట్టి బుద్ధి గలవారంట. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. ఏమండి? బుద్ధి గలవారు తమ దివిటీల్లో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయేరి. ఈ దీపం అనేటువంటిది, దివిటి అనేటువంటి పట్టుకున్నారు. ప్రక్కన ఒక బుడ్డి. ఆ బుడ్డిలో ఏముందంటండి? నూనె ఉంది. అదే బుద్ధి, అదే పరిశుద్ధాత్ముడు, అదే ప్రార్థనా జీవితం. ఆ బుడ్డిలో నూనె అదే. బుద్ధి కావాలి, జ్ఞానం కావాలి, పరిశుద్ధాత్మకి సూచన అనమాట అండి. వాళ్ళు 5 పట్టుకెళ్ళారు. ఈ 10 మంది ఏకదాటి ఒకే లైన్ ఉన్నారు, ఒకే అడిగేస్తున్నారు. అలాంటప్పుడు ఈ 5 కలిసి ఏమంటే దివిటీలు పట్టుకున్నప్పుడు ఏమండి అందరూ దివిటీలు పట్టుకుంటే పక్కన బుద్ధి గలవారు ఈ బుడ్డల్లో నూనె పట్టుకున్నారు కదా. ఎందుకు పట్టుకున్నారు అని అడగాలి కదా. అడగాల వద్దా? ఎరా ఏం చేస్తున్నా? బస్సులో రా, ఆకలి వేస్తుంది కదా, అందుకోసం నేను చిన్న టిఫిన్ పెట్టుకున్నాను రా. ఎందుకులే కానీ పర్వాలేదులే, ఆకలి వేస్తే వేసింది. ఏమండి? సగం దూరం వెళ్ళాక బాగా ఆకలి అవుతుంది. వీడు తెచ్చుకున్న టిఫిన్ ఎంత? కొంచెం వీడు తింటా ఉంటే నాకు పెట్టమంటే ఏం పెడతాడండి? ఏమండి? కొంచెం బుద్ధి ఉన్నవాళ్ళు అయితే ఏం చేయాలి? ఇంటి దగ్గర ఏది ఉందో అది కొంచెం పెట్టుకోవాలి కదా. అక్కడెక్కడే దొరకవంట అని చెప్పినప్పుడు పెట్టుకోవాలి కదా. అదనమాట. అలాగే వీళ్ళు కూడా నూనెను సిద్ధం చేసుకొని బయలుదేరుతారంట. వీళ్ళు మాత్రం పర్వాలేదులే అని బయలుదేరారంటండి. ఏమండి? మనకు తెలిసినటువంటి విషయం. కొంత దూరం వెళ్ళారు. తర్వాత వాళ్ళు పెండ్లి కుమారుడు ఆలస్యం చేశారంటే వాళ్ళు అందరూ ఒకసారి కొంచెం కునికేద్దాం అని చెప్పి నిద్రపోయారంటండి. అందరూ కునికి నిద్రించారంటండి. అది అర్ధరాత్రి సమయం. అర్ధరాత్రి. ఏమండి? అర్ధరాత్రి అంటే ఏమి షాపులు గట్రా దొరకవు. అంటే ఏది కూడా దొరకనటువంటి పరిస్థితి వస్తుంది నీ జీవితంలో. నీకు సహాయం దొరకనటువంటి పరిస్థితి వస్తుంది. అప్పుడేంటి? నువ్వు సిద్ధం చేసుకున్న నూనె ఏమవుతుంది? అప్పుడు నీకు అవసరాలు తీరుస్తుంది కదా. కాబట్టి అప్పుడు ఏమైందంటండి? వీళ్ళందరూ కునికి నిద్రించారు. ఇంతలో ఇదిగో పెండ్లి కుమారుడు, ఆయనను ఎదుర్కొన రండి అని ఆకాశం నుండి ఒక స్వరం వినగానే అందరు తుళ్ళిపడి లేచి ఎవరికి వాళ్ళు దివిటీల్ని రెడీ చేస్తూ ఉంటే ఈ బుద్ధి లేని కన్యకలు 5 టప 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 కొట్టుకుంటున్నాయి. ఏమవుతుందండి? సిగ్నల్ లేకుండా తిరుగుతూ ఉంటుంది చూడండి. ఏమంటే సిగ్నల్ లేకుండా ఉంటే మనకి ఎలా ఉంటుంది? నెట్ మనకు అర్థమయ్యే రీతిలో నెట్ రాదు ఇంకా కదా. వీళ్ళకి ఏమవుతున్నాయి?
దివిటీలు కొట్టుకుంటా ఉన్నాయంటండి. వాళ్ళేం చేశారు, అలాగే ఉన్నాయి. వెంటనే ఇలా నూనె ఇలా పోసి మూత బిగించి మళ్ళీ వెంటనే స్ట్రెయిట్‌గా వెలగడం ఆరంభించినాయి. దేవుని స్తోత్రం చెప్దాం. కొంచెం పోస్తావా? అమ్మో! నీకు నాకు సరిపోదేమో. అక్కడికి వెళ్ళేపరికి సరిపోదేమో. అమ్మేవాళ్ళు ఎవరన్నా చూసుకోండి గమ్మున. ఇంకా ఆయన స్వరం వినబడింది కాబట్టి మనం పెండ్లి కుమారుడు వచ్చేస్తున్నాడంట, వెళ్ళిపోతున్నాం అనేసి 5గురు ఫాస్ట్‌గా పరుగు పెట్టారు. ఏవండి? మనకు తెలిసినటువంటి విషయమే కదా! ఫాస్ట్‌గా పరుగు పెట్టారు, వెళ్ళిపోయారు. ఈ 5గురు కొనేవాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఎక్కడుందా షాపు? అక్కడ ఉన్నదా షాపు? యాండి ఏమ్మాయ్ ఎవరో అర్ధరాత్రి కాడ తలుపు కొడతారు. ఏవండి? ఊరుకుంటారండి ఎవరైనా? అర్ధరాత్రి కాడ తలుపు కొడితే ఊరుకుంటారా? కష్ట సమయంలో నీకెవరు సహాయం చేయడానికి కుదరదు. గుర్తుపెట్టుకోవాలి మనం. అలాంటి పరిస్థితిలో వాళ్ళు వెనకబడ్డారు. ఆ తర్వాత అమ్మేవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎప్పటికో దొరికిందేమో. ఆ తర్వాత వచ్చారంటండి. వాళ్ళు వచ్చే లోపల తలుపు వేయబడిందంటండి. ఈ 5గురు బుద్ధి కలిగిన వారు ఏమైపోయారు? లోపలికి వెళ్ళిపోయారు. తలుపు వేయబడింది. ప్రవ్వా మా కోసం తలుపు తేరవ్వా, మీకోసమే బ్రతికాం మేము. ఏమంటండి? మీకోసమే ఉన్నాం అంటే మీరెవరో నాకు తెలియదు. ఏమండి? పోండి, అసలు ఎవరు మీరు అంటే అదేంటది? ఇప్పుడు వరకు మేము చేసినటువంటి నీతి కార్యాలు ఏమైపోయినాయి? చాలా జాగ్రత్త. బుద్ధి అనేటువంటిది లేకపోతే మనం విడవబడేటువంటిది గ్యారెంటీ. ఆళ్ళ డ్రెస్సింగ్లానే డ్రెస్సింగ్ ఉండొచ్చు, ఆడ పువ్వుల్లానే పెట్టుకోవచ్చు, సేమ్ అయ్యే కిరీటం ఉండొచ్చు, కానీ లోపల బుద్ధి లేకపోతే ఏమైపోద్ది? విడవబడడం బహుఘోరం అనమాట అండి. ఏమండి? అర్ధరాత్రి వేళ గొప్ప సందడాయను, అదిగో పెండ్లి కుమారుడు వచ్చెననియు, సిద్ధముగానున్నవారు వెళ్ళేదారుగా, ఆ ద్వారం మూయబడు త్వరపడుమా, తెరువబడి ఉన్నది కృపాద్వారము, త్వరపడి రమ్మని పిలచెనెసు. ఇప్పుడు వరకు కూడా గ్రహించలేనటువంటి పరిస్థితిలో ఉంటే కనుక మనం ఏం చేయాలండి? ఒక క్రైస్తవ జీవితానికి ఉండవలసిన లక్షణాలు. దేవుడు ఏ మాటలైతే చెప్పారో ఆయన మాటలతో ఏమీ కలపకూడదు, ఏమీ తీసివేయకూడదు. చాలా జాగ్రత్తగా మనం సరిచేసుకోవడం చాలా మంచిది. లేకపోతే విడువబడటం బహుఘోరం అంటండి. చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఎందుకు ప్రయాసపడితే పోనీ ఏమండి? అందరిలాగా ఇష్టానుసారంగా తిరిగారా అంటే ఇష్టానుసారంగా తిరగల. మంచిగానే ఉన్నట్టున్నారు. అటు కాకుండా ఇటు కాకుండా రెండింటికి చెడ్డ డ్రాగడి అంటారు. తిన్నారా పాట? ఏమండి? అటు దేవుని దగ్గరికి వెళ్ళలేకపోయారు. మనుషులు అటుకు సగం ఇటు సగం ఉంటే పనికిరాని పరిస్థితికి వస్తుంది. కాబట్టి ఏంటంటే మనం ఉంటే చల్లగానైనా ఉండు, లేకపోతే వెచ్చగానైనా ఉండు. నులివెచ్చనిగా ఉంటే నా నోటి నుండి నిన్ను ఉమ్మి వేస్తాను అంటాడు దేవుడు. ఎలా ఉండాలి మనం? క్రైస్తవ జీవితం అంగీకరించిన మనం ఆయన ఏది చెప్తే అది చేయాలి. అంతేగాని అన్ని జనులాగా చేస్తే మనం పరలోక రాజ్యం వెళ్ళలేమండి. కాబట్టి నిజంగా బుద్ధిగల వారు తమ దివిటీల్లో కూడా సిద్ధల్లో నూనె తీసుకొని పోయి పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుండ్రి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతను ఎదుర్కొన రండి అని కేక వినబడిన. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోచున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకీయుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకులు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు ఆయనతో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్మల్ని ఎరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఆ దినమైనను ఆ గడియను మీకు తెలియదు గనుక మెలకుగా ఉండుడి. ఎలా ఉండాలంటండి? చాలా జాగ్రత్త. ఒక క్రైస్తవులు అంటే చాలా జాగ్రత్తగా. ఇక్కడ ఎవరు కూడా ఒక క్రైస్తవ జీవితానికి తగినటువంటి బాగా భక్తి పనులు అన్నట్టు కనబట్ల. ఆజ్ఞలు కట్టళ్ళు అయితే మనం అనుసరిస్తున్నట్టు అని అర్థమవుతుంది. మరి మనం పాలకొల్లు వెళ్తే ప్రతి యవ్వనస్తులను చూస్తే ఎలా ఉన్నారంటే, ఏమండి? వాళ్ళు కొంచెం పెద్దోళ్ళు అయితే ఎంత వినయంగా ఉన్నారంటే, ప్రార్థనా జీవితాలతో ఉన్నారంటే, ఎవరిని పలకరించిన ఏం చేస్తున్నారు బాబు అంటే, ఇక్కడేనండి అయ్యగారికి హెల్ప్ చేస్తున్నాం, అక్కకి హెల్ప్ చేస్తున్నాం. అలా మాట తీరు కానీ వాళ్ళ టైపు చూస్తే నాకు చాలా విచిత్రం అనిపించింది. మనకి ఇక్కడ సేవకులు అంటే ఎవరికి? ఏమండి? మనకే సేవకులు కాబోలు. అక్కే ప్లేట్లు కడుగుద్ది, అక్కే బెడద్ది. ఏం చేస్తారు? పక్కనున్న ఒక అమ్మాయికి ప్రార్థన చేస్తే ఈవిడికి విరోచనాలు వాంతులు అయినాయి అంటండి మళ్ళీ. అయితే అది అలాగ చేస్తే అలాగ కూడా అవుతుందా అనుకుందంటండి. ఇంటికి వెళ్ళే లోపల ఆవిడకి వాంతులు విరోచనాలు 50 అయినాయి అంటండి.
అమ్మా మీరెంతో ఇంకా ఎంతో భక్తి గలవాళ్ళు కాబట్టి మీ దగ్గర దైవశక్తి ఉంది కాబట్టి ఆ మాత్రం తప్పించుకున్నారని చెప్పి నేను వచ్చి నీకు ఎప్పుడైనా కావాలంటే ఆంటీ అంటే చాలు నేను వచ్చి హెల్ప్ చేస్తానంటే పని మనిషి కాబోలు అనుకుంటున్నానండి నేను అనకూడదు మరి. ఆ చెక్క చేస్తుంది, ఆంటీ ఇలా చేయండి, ఆంటీ ఇలా చేయండి, ఇలా చేయండి అంటే భలే చెప్తుంది అనుకుంటున్నాను నేను. తీరా చూస్తే ఆవిడకి ఎంత అన్నట్టు నేను అన్నాను పాపం. అంటే ఆ పక్కనే ఆంటీ గారు అక్క ఆవిడ ఎప్పుడైనా ఎవరన్నా వస్తున్నారంటే వాళ్ళకి ఇంతకు ఏమి వేసింది ఏం లేదు, వండేసి మాకు అల్లా సర్దేసింది అయ్యే పోయింది. పోనీ ఆవిడని తీసుకెళ్ళమని ఇంత వేసేవలేదు కూడా. అర్థమవుతుందండి. దేవుని సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. సహకారులుగా ఉండాలి మనుషులు. దేవుని సేవ అంటే ఇది మా పొట్టకూటి కోసం కాదండి. ఇది అర్థమవుతుందండి. మా పొట్టకూటి కోసం కాదు. దేవుని సేవలో ఎవరైనా సరే దేవుని సేవ చేస్తున్నారంటే ఎలా ఉండాలి? మనం ఏదో ఒక సహాయం చెయ్యాలి. అది దేవుని పని అనుకోవాలి. అంతేగాని ఇంకా ఆవిడే చేసుకుంటారులే మనకేం వచ్చులే అని అలా కూర్చుంటే ఏమండి అది మంచిది కానే కాదు. కాబట్టి మనం బుద్ధి కలిగి జీవించాలి. పెండ్లి కుమార్తెగా సిద్ధపడాలి అంటే అన్నీ తగ్గించుకోవాలి. మనం దేవుని కోసం తగ్గించుకోవాలి. ఈ లోకంలో మంచి అన్నీ దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞను అనుసరించాలి. సిద్ధపడిన వారిగా ఉండాలి. లోపలికి వెళ్ళేవారిగా ఉండాలి. ఇక మార్పు రానటువంటి పరిస్థితిలో ఎందుకండి? ఎందుకు? ప్రార్థనకు వస్తే సరిపోద్దా? ఏమండి నమ్ముకున్నామంటే సరిపోద్దా? దేవుని ఆజ్ఞలు తీసేయకూడదు. ఏమండి ప్రార్థనకు వస్తున్నాం చాలే అంటే కుదరదండి. మేము భక్తిగా ఉన్నాం అని చెప్పి దేవుని ఆజ్ఞలు కూడా తీసేయకూడదు. ఏమండి అది ఉంటే ఇది ఉండట్లా, భయం ఉంటే భక్తి ఉంటలా, భక్తి ఉంటే భయం ఉంటలా. అది ఉండాలి, ఇది కూడా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. మనం ఎలా ఉండాలి? దేవుడు చెప్పిన ప్రతి మాట వినాలి, దీన మనసుతో ఉండాలి, తగ్గింపుతో ఉండాలి, మరి సహాయం చేసేవారిగా ఉండాలి, పరిచర్య చేసేవారిగా ఉండాలి. ఇవన్నీ ఎవరి క్రియలంటండి? యేసు ప్రభు యొక్క గుణ లక్షణాలు. అక్కడ పెళ్లి కూతురుగా నువ్వు మ్యాచ్ అవ్వాలంటే ఎలా ఉండాలి? ఏమండి ఆయనలాగా రావాలి చూస్తే. అంతేగాని మనం ఎంతో హై లెవెల్గా ఉంటే అది కాదండి. అసలు ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి. పోనీ ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటే ఏం చేస్తున్నాం దేవుని కోసం, ఎంత కష్టపడుతున్నాం దేవుని కోసం, అసలు ఎలా వస్తే ఆశీర్వాదాలు. అసలు యేసు ప్రభుని నమ్ముకున్న నేను అసలు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ప్రార్థన చేస్తున్నానా? ఏమండి దేవుని కోసం అని, ప్రభువా వాళ్ళు ఇలా అన్నారు కాబట్టి నీ కోసం నేను సహిస్తున్నాను ఆయన అంటున్నారా? లేకపోతే ఎలా అంటున్నారు? ఏమండి ఎలా అంటున్నారు? వాళ్ళే బెస్ట్గా ఉన్నారనుకో మనల్ని చూసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? కాంటకి ఉమ్మేస్తారంటండి. నా నోటి నుండి ఉమ్మి వేస్తాను అంటాడు ఆయన. దామ్మ నన్ను నమ్ముకున్న అమ్మ కాబట్టి నువ్వు తిట్టినా కుట్టినా నన్ను నమ్ముకున్నావుగా అండండి ఆయన. ఏమంటాడంట? నులివెచ్చని స్థితిలో ఉంటే ఆయనకి నచ్చదంట. కాబట్టి మనం సరిచేసుకోబడాలి అనమాట. పెండ్లి కుమార్తె ఏమండి ఆఖరి వచ్చిన ఒకసారి మరి ప్రకటన గ్రంథంలో చివరి వచ్చినలో చూద్దాం ఒకసారి. మనం రండి అని చెప్పడానికి సిద్ధంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. 17వ వచనం అనమాట. 22వ అధ్యాయం 17వ వచనం. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను. దేవుని స్తోత్రం చెప్దాం. పరిశుద్ధాత్ముడు, మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు యేసుప్రభువారిని ఏమని చెప్తున్నారంటండి? రండి ప్రభువా అంటున్నారంటండి. పెండ్లి కుమార్తె అంటే సిద్ధపడిపోయిన వాళ్ళు, రండి ప్రభువా మేము వస్తానికి సిద్ధంగా ఉన్నాం, ఎంతో భయంకరంగా ఉంది లోకం, మేము రెడీగా ఉన్నాం, రండి ప్రభు అంటున్నారంట. సిద్ధపడని వాళ్ళు ఏమంటున్నారండి? అమ్మో అప్పుడే దేవుని రాకడా, ఇంకా వేషాలు చాలలేదు అంతేనా? ఏమండి ఇంకెప్పుడు సిద్ధపడతారు? ఇంకెప్పుడు బాగుపడతారు? ఎప్పుడు? రెడీ అయిపోండి అని రెడీగా ఉండండి, మెలకుగా ఉండండి, సిద్ధపడి ఉండండి. ఆ దినమైన ఆ గడి అయినా మనకి తెలియదు కాబట్టి ఎలా ఉండాలంట? సిద్ధంగా ఉండండి. అంటే సిద్ధంగా అంటే ఏంటి? మీరు పెళ్లి వస్త్రాలు ధరించుకున్నవారంటే ఏంటి? నీతి క్రియలు న్యాయంగా, యథార్థంగా, భక్తిగా, మరి ప్రార్థనా జీవితాలతో మెలకుగా, ప్రతి విషయంలో తప్పిపోతున్నామేమో అనేటువంటిది, ఒక్క నోటి మాటలో కూడా తప్పిపోతాం. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. అర్థమవుతుందండి? ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయిన మీలో ఉన్నాడేమో చూసుకోండి అంటాడు. ఒక్క పూట కూటి కోసం ఏం చేస్తారు? దేవునికి ఇష్టం లేనటువంటి కార్యం ఒక్కటి చేస్తే ఒకనాటి సుఖానుభవం సుఖం అనుకుంటారంటండి. ఆ తర్వాత ఏమవుద్దండి? ఈ పని ఎందుకు చేశాను నేను? అర్థమవుతుందా? చాలా జాగ్రత్త చేయకుండానే ఉండాలి. యోసేపుల పాపం నుండి పరిగెత్తాలి మనం. ఏమండి తిండన్నా దేనికైనా సరే మనం రాజీ పడనవసరం లేదు. శరీర కోరికలకి పరుగులు తీయనవసరం లేదు. పర్వాలేదు బాగానే ఉన్నాం అనుకుంటాం.
కానీ ఆ టైం వచ్చేసరికి మనం విడవబడడం అది బహుఘోరం. విడవబడకుండా ఉందాం. దేవుడు ప్రేమికుడే. ఏమండి? తీర్పునందున యేసు నిరక్షకుడే మహాభయంకారం బగు సింహంబుగా నుండు. ఈ రోజున గొర్రెపిల్లగా వచ్చాడు. అందరూ కూడా ఆయన భక్తులు ఏమనట్లేదు. యేసు ప్రభువారు ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు, బట్టలు విప్పి తిప్పుతున్నారు, ఏమండి గుళ్ళు పడగొడుతున్నారు, మందిరాలు పడగొట్టేస్తున్నారు. వాళ్ళని నిరాధారులుగా చేసేసినప్పటికి కూడా ఆయన ఏమంటలేదు అనుకుంటున్నారేమో. కానీ ఏం చేస్తాడు? గొర్రె పిల్లలా కాదండి, సింహంలా వస్తాడు. ఆ రోజున ఎవరు కూడా గొర్రె పిల్ల మహోగ్రతకు తాళిన వాళ్ళు ఏమండి గొర్రెపిల్ల కోపం వస్తే తట్టుకోలేరంటండి. యేసు ప్రభు కోపం వస్తే పర్వతాలు చాటుకుపోయి మమ్మల్ని దాచండి అంటారంటండి. బండల చాటుకు వెళ్ళి మమ్మల్ని దాచండి అంటారంటండి. ఆయన ఉగ్రతకి భూమి కంపిస్తుందంట, తట్టుకోలేదంట. చాలా జాగ్రత్త. యేసు ప్రభు మనల్ని ఎంతో ప్రేమించారు. ఇప్పుడే మనం ఏం చేయాలి? ఇంత సంతోషంగా ఉన్న టైంలోనే ప్రభువా మాకు ప్రేమికులు ప్రభువా, మీకోసమే జీవిస్తావునైనా, మీకోసం ఎలా ఉంటాం అలా ఉంటాం, సంతోషంగా ఉంటే నిన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టేసుకుంటాడు చక్కగా. అంతేగాని మనం నటించేవారిగా ఉండకూడదు. నీ మనసు చాలా జాగ్రత్తగా ఉండాలి. నటించేవారిగా పైకి బ్రతకూడదు. మనం ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, ఎవరి మీద సనగొద్దు, గొణగొద్దు, చాడీలొద్దు. ఇద్దరు మనుషులు కూర్చున్నప్పుడు ఏం చేయకూడదు? చాడీలొద్దు. వాళ్ళు ఇలాగా అని చెప్పడం. దానివల్ల సణిగి సంహారకుని పాలయ్యారని ఉంది దేవుని వాక్యం. సంహార దూత వాళ్ళని ఏమంటే తెగులు స్టార్ట్ అయింది వారి మధ్యలో. మనం ఎవరి మీద సనగొద్దు. అర్థమవుతుందండి? చుట్టాల ఇంటికి వెళ్ళి వస్తే ఇంకా వాళ్ళగా వీళ్ళగా చెప్పొద్దు. వాళ్ళు చెప్తుంటే ఏమనాలి? దేవుడు చూసుకుంటాడులే, వద్దు ఏమనొద్దులే అనేసి చెప్పండి. అంతే, దేవుడు సహాయం చేస్తారు. మనం పెండ్లి కూతురుగా రెడీ అవుదాం. మరి ఇష్టమేనండి యేసు ప్రభు పెండ్లి కూతురుగా? పరలోకంలో పెండ్లి విందులో పెళ్లి కూతురుగానే ఆహ్వానం వచ్చింది మనకి. ఈ యొక్క యేసు ప్రభుని నమ్ముకోవడం అంటే పెండ్లి ఆహ్వానం. నువ్వు పెళ్లికి వెళ్ళటం మాత్రమే కాదు, నీవు పెండ్లి కూతురు అన్న మాటని గుర్తుపెట్టుకో. నువ్వు వెళ్ళా. నాకు ఒకసారి చిన్నప్పుడు కల వచ్చిందండి. ఒక కల వచ్చిందనమాట. అదేంటి అంటే మా తాతయ్య గారు చనిపోయారు అప్పుడు కొత్తగా. అంటే చనిపోయిన తర్వాత ఆ సమాధి యొక్క కార్యక్రమానికి రెడీగా ఉన్నారు. నేను వెళ్ళలేదు, ఇంకా సమాధి కార్యక్రమానికి వెళ్ళా. వీలుంటే నువ్వు మావయ్య నువ్వు దూరంగా ఉండు అని చెప్పాను. అది ఎలా అంటే ఒక పెళ్లి జరుగుతోంది. ఆ పెళ్లిలో పెళ్లి కూతురు ఏమండి ఇంకా వచ్చినటువంటి వాళ్ళందరితో స్టేజ్ మీద సీట్ తన కుర్చీలోంచి దిగేసి మాట్లాడుద్ది, మళ్ళీ వెళ్ళి కూర్చుంటుంది, మళ్ళీ మాట్లాడుద్ది, మళ్ళీ వెళ్ళి కూర్చుంటుంది. పెళ్లి కూతురు మంచి పెళ్లి కూతురా, పిచ్చి పెళ్లి కూతురా? పెళ్లి కూతురు అంటే ఎలా ఉండాలి? తల ఉంచుకొని చక్కగా ఎవరిని పట్టించుకోకుండా, ఏమండి తన భర్త పక్కన ఉన్నారని సైలెంట్గా ఉండాలి. ఇలా జరుగుతూ ఉంది. తీరా చూస్తే మా ప్రక్కన కాస్తంత చెట్టు దగ్గర పూజలు చేస్తూ ఉండేవారు. ఆ రాళ్ళ దగ్గరికి అందరూ వెళ్తూ ఉండేవారు. అక్కడ అందరూ క్రైస్తవులైనట్టు ప్రతి ఒక్కళ్ళు కూడా డాన్స్ చేయడం మొదలుపెట్టారు. తీరా చూస్తే అందరూ ఉన్నారు, మనోళ్ళు సేవకులు కూడా ఉన్నారు. అప్పుడు నేను చెప్పాననమాట, చాలా జాగ్రత్త. మనం సమాధుల దగ్గరికి వెళ్ళిపోయి ఆళ్ళు ముట్టుకొని వీళ్ళు అన్నీ అంటించి పెట్టేసి వస్తూ ఉంటారు కదా. 7 రోజులు చక్క తలస్నానాలు చేసేసి శుద్ధి చేసేసుకున్న తర్వాత మరలా వెళ్ళి ఏం చేస్తారండి? మళ్ళీ ముట్టుకొని వచ్చేస్తారు. నాకు అందుకే కొంచెం సమాధులు అంటే నాకు భయం మామూలుగా. ఎందుకంటే దేవుడు చెప్పాడు, భయం అని కాదు. 3వ రోజు శుద్ధి చేసుకోవాలి, 7వ రోజు శుద్ధి చేసుకోవాలి. 3వ రోజు శుద్ధి చేసుకుని వాడు 7వ రోజు కూడా శుద్ధి అవ్వడు. నర ఎముకనే కానీ నరశవాన్నే కానీ సమాధినే ముట్టువాడు అదే విధంగా శుద్ధి చేసుకోవాలంటండి. అర్థమవుతుందండి మీకు? ఏమండి ఇది లేదండి పర్వాలేదులండి అంటే అదేనండి ఆ గంతులేసే సెక్షన్. అది చాలా జాగ్రత్త. ఏమండి నాకు అందుకే ఎన్ని షెడ్లు ఎందుకు కట్టించాను తెలుసా? ఏమండి నాకు లాంటి వాళ్ళు సేవకులు నీరసంగా ఉన్నా ఈ ప్రాంగణానికి మాత్రం చక్క తాళం పెట్టి ఆ పక్కకి వెళ్ళి ఉండాలి. అర్థమవుతుందండి? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, విన్నా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. శవాన్ని తీసుకొచ్చి మందిరంలో పెట్టకండి. ఏమండి ముసుగు తీసేసి ఇలా అనేసి చక్కగా వందనాలు చెప్పండి, కాదంటలా. 7 రోజులు పవిత్రంగా, 7 రోజులు జాగ్రత్త. అర్థమవుతుందా? పర్వాలేదులే, వాడు తన దోష శిక్షను వాడు భరిస్తాడు అని ఉంది. భరించడం అంటే ఏంటి?
ఏమండి రొట్టె ద్రాక్ష రసం తీసుకోవడం ఏమండి మీకు చాలా లేట్ అవుతుంది కదండి. లేట్ అవుద్ది, కానీ జాగ్రత్తగా ఉండి తీసుకోమన్నారు. సమాధానం కలిగి తీసుకోమన్నారు. అపవిత్రత వద్దు, నా మాట వినడానికి 3 రోజులు పరిశుద్ధులుగా ఉండండి అని దేవుడు చెప్పారు. ఆయన మాట వినడానికి 3 రోజులు ఏ పురుషుడు ఏ స్త్రీని సమీపించకూడదు అని చెప్పారు. మరి ఆయన శరీరం తినడానికి ఎలా ఉండాలండి? పరిశుద్ధంగా ఉండాలి అక్కర్లేదా? ప్రతి వారం తింటే నాకులా పెళ్లి కాని వాళ్ళ చేసుకోకండి, పెళ్ళిళ్ళు మానేసుకొని చక్కగా ఎలా ఉండండి, గొడవ లేకుండా ఉంటుంది. కాస్తంత నరసే వాళ్ళు ముట్టుకోకుండా, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకుండా, మందిరం వదిలిపెట్టకుండా ఇక్కడే కూర్చున్నారు, మీ ఇష్టం. అంతేనే కదా. ప్రధాన యాజకుడు ఎక్కడికి వెళ్ళకూడదు, గేటు దాటి వెళ్ళేవాడు కాదు. శవాల దగ్గరికి పోకూడదని చెప్పాడు. తన కప్పును తీయకూడదని చెప్పాడు. తల్లే కానీ పెళ్ళి కానీ సహోదరి వల్ల అంటుపడవచ్చు అంటండి. ప్రధాన యాజకుడు అయితే బయటికి వెళ్ళటం కుదరదు. అక్కడ యాజక ధర్మం చేసేవాళ్ళు అయితే కనుక, అలా ప్రధాన యాజకుడైతే మాత్రం ఆ అవకాశం లేదు. గుర్తుపెట్టుకోవాలి మనం. యేసుప్రభు వారు ముట్టుకున్నారు కదండి. ఆ యేసుప్రభు వారు ప్రధాన యాజకుడు కదండి. ఆయన ముట్టుకున్నప్పుడు చచ్చిపోయిన వాడు బ్రతికాడు కాబట్టి మీరు కూడా ముట్టుకుంటే బ్రతికితే మీ ఇష్టం, ముట్టుకోండి. ఏమండి నాయు నేను విధవరాలి యొక్క కుమారుడిని ఆవిడ తల్లడిల్లిపోతా ఉంటే ఇలా ముట్టాడు. ముట్టుకోగానే పాడేలా అన్నాడు ఆయన. లేచి కూర్చున్నాడు వాడు. ఇంకెక్కడ అపవిత్రత? ఏమండి యాయిరు కుమార్తె చనిపోయింది, చిన్నదానా లే అని ఇలా చేయేశారు, బతికిపోయింది. అపవిత్రత ఉంటుందా? ఉంటుందండి. బ్రతికున్న కోడి దగ్గర అపవిత్రత ఉంటుందా? చచ్చిపోతే అపవిత్రమే, అంతేనే కాదా? బతుకున్న దాన్ని గబగబ తీసి పక్కన పెడతాం, చచ్చిపోతే అయిపోయింది. ఇంకా అర్థమవుతుందండి. చాలా జాగ్రత్త. మన ఇష్టానుసారమైనటువంటి బ్రతుకులు బ్రతకూడదు. మందిరాలు వాడు నా మందిరమును అపవిత్రపరిచిన వాడు అవుతాడంట. 3వ రోజు 7వ రోజు స్నానాలు చేయకుండా, ప్రార్థన చేసుకోకుండా పవిత్రపరచమని అడగకపోతే ఏంటంటండి? మందిరాన్ని అపవిత్రపరచడం అంటే ప్రతి ఒక్కళ్ళు మందిరంలో, పెద్ద మందిరం ₹1,00,00,000 పెట్టి కట్టుకున్నారు కదా పాస్టర్ గారు. ఆ మందిరంలోకి ఆ శవాన్ని తేకపోతే అసలు పరలోక రాజ్యమే వెళ్ళడేమో ఆయన. చాలా జాగ్రత్త. మీరు మందిరాల దగ్గరలో ఎలా ఉండకూడదు? ఎవరైనా చనిపోయారు అన్నప్పుడు ఎలా ఉండాలండి మనం? ఈ ప్రాంగణాల్లో ఉండకుండా పక్కన కాస్తంత వారం రోజులు గడుపుకున్నాం అనుకోండి, ఎలాగో తిప్పలు పడాలి, మరి తప్పదు. ఏమండి అంతేనే కదా. ఎక్కడో నిద్ర చేసుకుని వస్తూ ఉంటారు అందరూ. అలా కాకుండా మనం ఏంటి, ప్రక్కన ఉన్న షెడ్లో కొంచెం ఓపికతో ముందే ఏం చేసుకోవాలి, అన్నీ సర్దేసుకొని అక్కడ పెట్టుకుంటే అందులో గడిపేస్తే అయిపోద్ది. అంతేగాని ఇవన్నీ తిరిగేసి చికాకు చేసేసి, మా అమ్మగారు చనిపోయారు అని చెప్పారండి హాస్పిటల్లో, రాత్రిపూట చెప్పారు. ఇంకప్పుడు బట్టలన్నీ తీసి అక్కడ జీడిమెల్లి ఇంటికి పట్టుకుపోయామండి. తాళం వేసేసాం. మరి తాళం వేసి ఉంచండి అని చెప్పాం. రోజు అయిన తర్వాత వచ్చామండి. అర్థమవుతుందండి. మనం ఏం చేయకూడదు. మందిరం అంటే మన మందిరమేగా, బాగున్నా బాగోపోయినా అడుగు పెడతానికి. ఏమండి దేవుడు అగ్ని లాంటి వాడు, చాలా జాగ్రత్త. పరిశుద్ధుడు ఆయన, చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఇష్టానుసారంగా ఉండొద్దు. మరి ఇవి మాత్రమే కాదు, మన నోటి మాటలు కూడా చాలా జాగ్రత్త. పరిచర్య విషయంలో జాగ్రత్త. ఎవరైనా పేదలు కనపడితే వాళ్ళకి సహాయం చేయడంలో, అందరూ తమ సొంత కార్యాలనే చూసుకుంటున్నారు, యేసుక్రీస్తు కార్యాలను చూడరని ఉంది. పేదలైనటువంటి విశ్వాసుల గృహాలకు వెళ్ళి ఎలా ఉన్నారు ఏంటి అని చూసి వాళ్ళకి సహాయం చేయమని దేవుని వాక్యం ఉంది. ఏమండి మనం ఒక్క ఆత్మనన్నా రక్షించామా? నేను ఒక్కళ్ళకన్నా సువార్త ప్రకటించానండి, ఒక్కళ్ళన్నా నమ్ముకున్న వాళ్ళు అన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి ఒక్కళ్ళన్నా మీ మాటలు వినగానే నేను వచ్చేసానండి ప్రార్థనకి అన్నవాళ్ళు ఉన్నారా? అంత పవర్ మనలో ఉండాలి. అవునా కదా. ఒక్కసారి మాట్లాడితే ఎలా ఉండాలి, వాళ్ళు వెనక్కి తిరగకూడదు. అలా అంత పవర్గా మనం తయారవ్వాలి. పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, ప్రార్థనా పరులుగా ఉండాలి, సహాయం చేసేవారిగా ఉండాలి. మీ మాటలు ఉప్పు వేసినట్లు ఎలా ఉండాలండి? రుచికరంగా ఉండాలంటండి. మనం మాట్లాడితే ఎలా ఉండాలి? రుచికరంగా ఉండాలి అంటారు కదా. కాబట్టి మనం అంతేగాని మాట్లాడితే వాళ్ళతో మాట్లాడడం మనకెందుకు వచ్చిందిలే అనుకోవద్దు. ఎవరితోనైనా మాట్లాడదాం. మనకి విరోధ భావం ఎవరికి లేదు. మంచిగా ఉండడానికి ఇష్టపడదాం. ఒకవేళ వాళ్ళు ఇష్టపడలేదు అనుకోండి, వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళే మాట్లాడతారు. ఏమండి వాళ్ళు ఇష్టపడకపోతే మనం ఏం చేస్తామండి? ఇప్పుడు యేసు ప్రభు వారు ఉన్నారు, రండి రక్షిస్తానంటున్నారు. వాళ్ళు రాని వాళ్ళని ఏం చేయగలడు? ఆయన వస్తే రక్షిస్తాడు, రాకపోతే వాళ్ళ కర్మ వాళ్ళది, మనం ఏం చేయలేం. కానీ నిజంగా దేవుడు ఎంతో బాధపడుతున్నారు. రక్షింపబడని వారి కోసం ఎంతో వేదన చెందుతున్నాడు ఆయన. వారి నిమిత్తం దీర్ఘశాంతం వహిస్తున్నారు. కాబట్టి మనం నేర్చుకుందాం. ఒక క్రైస్తవులుగా ఉంటే ఏమండి, ఒక లైట్ ఇంకొక లైట్ని వెలిగిస్తుంది. అంటే వెలిగించలేదు అంటే అర్థం ఏంటి? మనం మండట్లేదు అని అర్థం. ఆటోమేటిక్గా మన ద్వారా ఇంకొకరు రక్షింపబడుతున్నారంటే అర్థం ఏంటి? మనం వెలుగుచున్నట్టు. మన ద్వారా ఒక్కళ్ళు కూడా రక్షింపబడలేదంటే మనం వెలగట్లేదని అర్థం. దీపాలు
దేవుడు అంటాడు, మీ దీపములను వెలుగుచుండనీయుడి, మీ నడుములను కట్టుకొనుడి, మెలకువ కలిగి ఉండండి అంటాడు. ఏవండి? దీపాలు ఎలా ఉండాలంట? వెలుగుచుంటే దానికి అనేకులు వస్తారు. ఆ వెలుగుకి వస్తారు. ఏవండి? అనేక దీపాలను కూడా వెలిగించొచ్చు. మన దీపం 1000 దీపాలను వెలిగించిందనుకోండి మన ద్వారా, నాకేమన్నా తక్కువైపోద్దండి? నేనేమన్నా తగ్గిపోతానా? నేనేం తగ్గను కదా! అర్థమవుతుందా నేను చెప్పేది? మీరందరికీ సహాయం చేయండి. అందరికీ ఇదే బాధ్యత పెట్టుకోండి దేవుని కోసం. ప్రభువా, పెండ్లి కుమార్తెగా నేను ఉండాలంటే యేసు ప్రభువారు ఎంతో బాధపడి మరి ఎంతో కష్టపడి అందరిని రక్షించడానికి ఇష్టపడ్డారు. నేను కూడా అలా లేకపోతే ఆయనకి ప్రియమైన పెండ్లి కూతురిని అవ్వలేను అనేటువంటిది, ఎక్కడికి వెళ్ళినప్పటికి కూడా సువార్త ప్రకటించాలి. యేసు ప్రభువుని నమ్ముకోండి అమ్మ, మంచి దేవుడమ్మా అని 2 ముక్కలు చెప్పేసి వస్తే అయిపోతాయి. ఏ మనిషి దగ్గర కదిపిన యేసు ప్రభువుని నమ్ముకోండి, ఆయన్ని నమ్ముకుంటే మీకు అవసరతలు తీర్చబడతాయి అని చెప్పండి. చెప్పడం ద్వారా దేవుడు ఒక చిన్న వార్తను అందించిన వాళ్ళు అవుతారు. దేవుడు మనందరినీ కూడా ఆయన రాజ్యంలో పెండ్లి కూతురుగానే ఉండాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క సంఘం పెండ్లి కుమార్తె సంఘంగా ఉండాలని కోరుకుంటున్నా. కానీ అందరూ చంటి పిల్లల్లానే 3 నెలల లోపు పిల్లలు 3 నెలల లోపు పిల్లలు ఎలా ఉంటారండి? ఆ తల్లి అక్కడ కూర్చుంటుంది అంతే. వాళ్ళు నవ్వరు. నవ్వుతారో లేదో నాకైతే సరిగ్గా తెలవదు. కానీ ఎంతవరకు ఎలా ఉండాలి? కాసుకొని కూర్చోవాలి, ఇంకంతే. అలా ఉండకూడదు. ఎవరైనా సరే అందరూ చూస్తూనే ఉన్నాను ప్రతి సంఘాలు. ఒకవేళ మీరు వేరే సంఘాలకు కూడా వెళ్తూ ఉండండి అప్పుడప్పుడు. నేను చెప్తున్నాను ఒక మంచి సలహా. ఏంటి అంటే, వెళ్ళండి, అక్కడ ఎలా ఉంటున్నారో చూడండి, నేర్చుకోండి. కొంచెం నేర్చుకోవడం మంచిదేగా. నేను ఏమి వెళ్ళొద్దన్నాను. ఎందుకంటే ఏమండి, కాస్తంత నేర్చుకుంటే మంచిది కదా. మీరు అక్కడక్కడికి వెళ్ళండి ఒకసారి, అప్పుడప్పుడు ఆదివారమో లేకపోతే ఫ్రెండ్స్ ఎవరన్నా పిలిచినప్పుడు వెళ్ళండి. వెళ్తే కాస్తంత నేర్చుకున్న వాళ్ళు అవుతారు. ఇక్కడ ఎలాగో నేర్చుకోలేకపోతున్నాం అన్నట్టు నాకు అర్థమవుతుంది. కాబట్టి దేవుడు మనందరినీ కూడా సిద్ధపరిచి ఆయుధపరచాలని, ఏదో మన పని మనం చేసుకొని విశ్రాంతి దినం ఒక్కటొచ్చి ఆ గంట సేపు ఉండి వెళ్ళిపోతే పరలోక రాజ్యం వెళ్ళిపోతామండి. ఎన్ని ప్రార్థనలు పెడుతున్నారు తెలుసా? నెలకి 4 రోజులు ఉపవాస ప్రార్థనలు పెడుతున్నారు, 4 రోజులు మీటింగ్ పెడుతున్నారు, 4 రోజులు ఇంకో ప్రార్థనలు పెడుతున్నారు. దానికి రండి, దీనికి రండి అని చెప్తున్నారు. ఏమండి, విశ్రాంతి దినం ఒక్కదానికి కూడా రాకపోతే నేను ఇంకేం చెప్పగలుగుతా? ఏమండి, అవునా కదా? మీరు పాస్టర్లు అయితే అప్పుడు మీకు అర్థమవుతుంది. అవునా కదా? మీరు పాస్టర్లు అయితే అప్పుడు మీకు అర్థమవుద్ది. అంతేనా కదా? కాబట్టి చక్కటిగా మీ పిల్లలు మీ మాట వింటే ఎలా సంతోషమో, మీరు మా మాట వింటే ఎంతో సంతోషం. కొంచెం కష్టం అనిపిస్తుంది. చుట్టాల ఇంటికి అయితే వెళ్తాం, బంధువుల ఇంటికి వెళ్తాం, మందిరానికి లేకపోతే రావడం ఎంతో మంచిది. దేవుని కోసం సిద్ధపడదాం, అనేకులను సిద్ధపరుద్దాం. దేవుడు అలాంటి జ్ఞానము, అటువంటి బుద్ధి మనకి అనుగ్రహించునుగాక. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.